ఎవని అబ్బ సొప్పుని ఒక్క ఆంధ్ర జర్నలిస్ట్కి 1000 కోట్ల చొప్పున 3600 కోట్ల భూమి రాసి ఇచ్చావు రేవంత్ రెడ్డి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, మహాన్యూస్, సాక్షి ఇవే నీకు మీడియాలాగా కనపడుతున్నాయా? కాంగ్రెస్ పార్టీని గెలిపించిన తాము కనబడట్లేదా? ఎన్నికల సమయంలో నువ్వు సునీల్ కొనుగోలు ఎన్ని యూట్యూబ్ ఛానళ్ల సహకారం తీసుకోలేదా అని నువ్వు రియల్ ఎస్టేట్ దందా చేసినవో లేక తారా చౌదరితో దందా చేసినవో ఎవరికి తెలుసని రాహుల్ గాంధీ నీకు రేవంత్ రెడ్డి కావాలా, యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కావాలా తెలుసుకో అని హెచ్చరించడం జరిగింది. మీరు సోషల్ మీడియా కొనుగోలు సునీల్ కొనుగోలు గారిని పెట్టుకొని మీ ఎలక్షన్ టైంలో వాడు ఎంతమందికి అవసరం ఉందో వాడికి డబ్బులు ఇచ్చి వాళ్ళ సంఘ రాకిరు. అప్పుడు తీయగా వచ్చింది రేవంత్ రెడ్డికి, అప్పుడు తీయగా వచ్చింది యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు చేయలేనా? వీళ్ళ సంఘం నాకు ఎవరికి 1000 మందికి ఎవరెవరు అరెస్ట్ అయితే ఎవరా? సొమ్మొక్కడిది, సోకొక్కడిది, కష్టమొక్కడిది, సుఖమొక్కడిది, అత్త సొమ్మల్లు దానం చేసినట్టు నువ్వేదన్నా రియల్ ఎస్టేట్ చేసినావో, ఆర్టీఐ చేసి దందాలు చేసినావో, లేదంటే తారా చౌదరి గురించి కూడా కొంది అంటారు. నాకు తెలియదు, ఇంకా చాలా ఉన్నాయి. ఆట మొదలు పెట్టలేం, అన్ని మొదలు పెడితే నీ డబ్బులు ఇచ్చుకో. ఎవరికా ఏమో విట్టాలని చెప్పిండు. ఏమని? అరే ఇష్టమైతే ఒక డబుల్ బెడ్రూమ్ ప్లాట్ ఇమ్మను 50 లక్షలకి సరిపోదు అన్నారు. 100 కోట్ల విలువైన భూమి ఒక విలేకరని పేరు చెప్పిస్తావా? కోటీశ్వర్లను చేస్తావా? మహాభారతంలో ఉంది. అందులో కౌరవులకు ఎవడో ఒక్కటే మెతుకు మంచుకొకటి ఇస్తే అందరి మెతుకులు వాడికి పెట్టి వాళ్ళు ఒక్కొని బతికించి మిగతా వాళ్ళు అందరూ చచ్చిపోతారు. అంటే ఇది ఎట్లా ఉందంటే, మీరు అందరు చచ్చిపోయి 100,000 మంది బతుకుతా అయిపోయా. ఇప్పుడు చెప్తున్నాము, ఇన్ని రోజులు ఊరుకున్నాము, ఈ 1000 మందికి నువ్వు ఎట్లిస్తావో చూస్తాము. వారు మేము బలవంతంగా కూడా పోయి యూట్యూబ్ ఛానల్లో అక్కడ ఉంటాం. ఇస్తే అందరికి, ఇవ్వకపోతే ఎవరికి ఇవ్వకు. ఎవరు నువ్వు ఇవ్వడానికి? నీ సొంత డబ్బులా? మీ అత్త సొమ్మ, మీ అమ్మ సొమ్మ, నీ నాన్న సొమ్మ? నువ్వు ప్రెస్ మీట్ పెట్టి గుద్దిన డబ్బులా? రియల్ ఎస్టేట్ డబ్బులా? 100 కోట్ల ప్రాపర్టీ నువ్వు ఎట్లిస్తావు? 3600 కోట్లు, ఒక్కొక్కడికి 100 కోట్లు ఇస్తావా? అసలు మనిషివేనా? ఎవరికైనా రోషం రాదా? నీ రెడ్డి వారి కుంటలో కూడా ప్రెస్ మీట్ పెడతాం. అదే విధంగా అక్కడ నువ్వు మేము అడుగుతున్నాం సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీని. రేవంత్ రెడ్డి పోతేనే కాంగ్రెస్ బతుకుతుంది. మీ కాంగ్రెస్ బతకాలంటే రేవంత్ రెడ్డిని మీరు సీఎం పదవి నుంచి తీసేస్తేనే మీ కాంగ్రెస్ బతుకుతుంది. లేకపోతే ఛాలెంజ్ చెప్తున్నాం. సోమవారం కూడా ప్రెస్ క్లబ్ లో మా టార్గెట్ రేవంత్ రెడ్డి కాదు, అప్పుడు దేశవ్యాప్తంగా హర్యానా కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, రేపు ఎక్కడ మహారాష్ట్ర గాని, ఉత్తరప్రదేశ్ లో గాని ఎక్కడ ఎన్నికలు జరిగినా ఈ కాంగ్రెస్ పార్టీని దేశంలో లేకుండా చేస్తాం. మీకు రేవంత్ రెడ్డి కావాలన్నా, యూట్యూబ్ ఛానల్ కావాలన్నా, రాహుల్ గాంధీ తేల్చుకో. ఓన్లీ ఆంధ్ర ఛానళ్లు, ఈనాడు, మా ఛానల్, టీవీ5, ఆంధ్రజ్యోతి రాసుకో. దువ్వాడ శ్రీను దువ్విన ఈ పేపర్ లిస్ట్ నిజమైన ఛానల్. అదే రెడ్డి వారి కుంటలో ఇల్లు కట్టుకున్న రెడ్డి గారి ఇల్లు అంటే ఆమె జర్నలిస్ట్ కాదు. అడగొద్దా? కొండారెడ్డి పనులు అడగొద్దా? నువ్వేం బీకినిచ్చినావు మాకు? మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.